అందరికీ నమస్కారం అండి. మన మిరప పంటలో లాస్ట్ స్ప్రేగా అయితే ఈ కొర్టివా కంపెనీకి చెందిన గలీలియసెన్సా అండ్ ఏరీస్ కంపెనీకి చెందిన ప్లాంటోమేషన్ అయితే స్ప్రే చేయడం జరిగింది. సో, ఇవి దేనికోసం వాడాము, ఏ విధంగా పనిచేస్తాయనేది పూర్తి సమాచారం ఈ షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అయితే చేయండి. సో, మన మిరప పంటలో 9 స్ప్రేగా అయితే ఈ రెండిటి కాంబినేషన్ అయితే వాడాము. ఇది మేజర్‌గా ఎందుకోసం వాడామో తెలుసుకున్నట్లయితే మనకు ఇప్పుడు మన మిరప పంటలో వర్షాల కారణంగా కాయమచ్చ, కాయకుళ్ళు సమస్య, పండాకు సమస్య, బూడిద తెగులు ఇది అన్ని రకాల తెగులు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు గాను ఈ కొర్టివా కంపెనీ గలీలియో ఎసెన్స్ అయితే వాడాము. ఇందులో వచ్చి పికోక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లాజోల్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో, ఇదొచ్చి మనకు పండాకు సమస్యకు, అలాగే మనకు ఈ కాయమచ్చ, కాయకులు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలనేది ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి, వాటి నివారణకైతే బాగా పనిచేస్తుందండి. ఇది అడ్వాన్స్‌గా అయితే స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మేజర్‌గా ఇప్పుడు కొమ్మెండు తెగులు సమస్య, బూడిద తెగులు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మంచు అనేది కురుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బూడిద తెగులు సమస్య అనేది కూడా వస్తుంది. అది కూడా మనకు నివారణ అయ్యే విధంగా అయితే ఈ గలీలియో ఎసెన్స్ అయితే చాలా బాగా దోహదపడుతుంది. దీని కాంబినేషన్‌లో మనం ఏరిస్ కంపెనీకి చెందిన ప్లాంటోమేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక 100 గ్రాములయితే. సో, ఎకరానికి 100 గ్రాములు. ఈ గలీలియో ఎసెన్స్ అనేది ఒక ఎకరానికి 400 ఎంఎల్ అండి. డోస్ ప్రకారంగా వాడుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మిరప పంటలో వచ్చు కాయమచ్చ, కాయకుల సమస్య, బూడిద తెగులు సమస్య, పండాకు తెగులు సమస్య, కొమ్మెండు తెగులు సమస్య నివారించడానికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో, దీన్ని మిరప పంటలో, వరి పంటలో మాత్రమే రికమెండ్ అయితే ఉంటుందండి. సో, ఈ 2 పంటల్లో మనం స్ప్రే చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. షార్ట్ వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి. ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.